దావీదు కుమారుడకు ఆమ్నోను ఆమెను మోహించెను. అబ్షాలోను చెల్లెల్ని ముగ్గురు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలే కదా. అతడు ఆమెను పట్టుకుని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము. దరిద్రపు స్టోరీ. ఈ స్టోరీ నేను వినాలి. వీళ్ళు కంచరగాడిల మీద తిరుగుతున్న రాజకుమారులు వీళ్ళు మనకి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించారంట. బట్టలు దించుకోకుండా ఏడవచ్చు కానీ ఎందుకు బట్టలు దించుకుంటున్నారు అసలు నాకు అర్థం కావట్లా. ఏంటి అసలు ఇది చండాలంగా ఉంది. నేను మారుతాను క్రిస్టియన్గా. అంతేనా? బైబిల్ దగ్గర దాకా ముందు వీలైతే మీ దేవుడు చక్కదనాన్ని చూసుకోండి. మీకు చేతనైతే ఆ బైబిల్ని మార్చన్న రాసుకోండి. చదవాలి. సొంత చెల్లిని రేపు చేసిన అన్నయ్య అని పెట్టి బ్రాకెట్ లో అన్నయ్యకు బైబిల్ దేవుడు ఎటువంటి శిక్ష వేయలేదు అని చెప్పి డిక్లేర్ చేసేటప్పుడు బ్రదర్ తాగిపోతాడు. అన్నయ్యకు బైబిల్ దేవుడు ఎటువంటి శిక్ష వేయలేదు అని చెప్పేసి ఓకే మీరు మా ప్రేక్షకులకి మా ఆత్మీయులకు అక్కడ వివరణ ఇస్తే వీడికి గొడ్డలు పెట్టి కావాలి వీడికి కూడా. 2 సమయాలు 13వ అధ్యాయం 11-14 వచనాలు వీడు రాశాడు. ఇక్కడ విషయం ఏంటంటే బ్రదర్, ఇక్కడ చెల్లి మొత్తుకుంటది. చెల్లి ఏమని మొత్తుకుంటది అంటే, నాయన ఇశ్రాయేలు ప్రజలలో ఇది అవమానకరమైనటువంటి ఆలోచన కార్యము, నువ్వు ఇలాంటివి చేయకూడదు. ఈ చెల్లి ఎవరంటే అబ్షాలోము చెల్లి తామారు. అబ్షాలోము చెల్లి తామారు. ఎందుకంటే దావీదు గారికి చాలా మంది భార్యలు ఉంటారు. సో ఇతడు జ్యేష్ఠ కుమారుడు. అమ్నోను అన్నవాడు దావీదుకు జ్యేష్ఠ కుమారుడు. ఈ దావీదు గారికి అబ్షాలోము అండ్ తామారు ఇద్దరు కూడా ఉంటారు. సో వరుసకు చెల్లి అవుతుంది. అంటే ఇద్దరు ఒక తల్లికి పుట్టిన వారు కాదు కానీ ఒక తండ్రికి పుట్టినవారే. ఒక తల్లికి పుట్టినవారు, తల్లి వేరే వీళ్ళకి, తండ్రి ఒకడే దావీదు గారు. సో వీడికి వరుసకి చెల్లి అవుతుంది, చెల్లె ఇంకా. కానీ వీడు ఏం చేస్తాడు అంటే, వీడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. వాడు ఎంత పనికిమాలి వాడు అంటే ఆ ఫ్రెండ్ కి చెప్తాడు, అమ్నోను అనేటువంటి ఫ్రెండ్ కి చెప్తాడు. చెప్తే వాడేమంటాడంటే, కుయుక్తిగా నువ్వు ప్రదర్శించరా, నీకు జబ్బు వచ్చిందని, రోగం వచ్చిందని చెప్పరా. అలా నటిస్తే నీ తండ్రి తన ఇంటికి వర్తమానం పంపిస్తాడు. అలా వర్తమానం పంపిస్తే ఆమె నీ కోసం కొన్ని వంటకములు తీసుకుని వస్తుంది. అలా వంటకములు తీసుకుని వచ్చిన తర్వాత ఆ వంటకములు వడ్డించడానికి నేను గదిలోకి వెళ్ళిపో, గదిలోకి తీసుకొచ్చిన తర్వాత నువ్వు కోరిక తీర్చమని అడుగు అని ఒక ప్లానింగ్ ఇస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇలాంటి పనికిమాలిన వారు కూడా ఫ్రెండ్స్ గా ఈరోజు సమాజంలో ఉన్నారు. ఇక్కడ ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎక్కడ బైబిల్ దేవుడు చేయమని చెప్పలా, ఇది కూడా అదే చెప్తున్నాను. బైబిల్ దేవుడు చెల్లిని అన్నితో పొమ్మని కానివచ్చు, అన్నిని చెల్లితో పొమ్మని కానివచ్చు చెప్పలా. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు అని అంటే, ఇలాగ చేసిన వీడిని బైబిల్ దేవుడు ఏమైనా చేశాడా అని అంటున్నాడు. అంతే కదా? బైబిల్ దేవుడు ఏం చేశాడు ఒకసారి మీరు చూడండి. బైబిల్ గ్రంథంలో 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూడండి. 32వ వచనం చూడండి. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 32వ వచనం. దావీదు సహోదరుడైన సిమియోనుకు పుట్టిన యెహోనా దావీదు సహోదరుడైన సిమియోనుకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి రాజకుమారులైన యవనులందరినీ వారు చంపేరని నా ఏళ్ళు వాడకు నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను. అమ్నోను చచ్చాడా లేదా? అక్కడ చనిపోయాడు. ఎలా చచ్చాడు? ఇక్కడ అమ్నోను ఎలా చచ్చాడు అని అంటే, తామార్ని పాడు చేసినందుకు అబ్షాలోము కత్తికి కండగా నరికి పడేశాడు. శిక్ష వచ్చిందా లేదా? శిక్ష వచ్చిందా లేదా? దేవుడు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తుంది, అమ్నోను చావకూడదు. దేవుడు వాడు చేసిన నీచమైన కార్యక్రమానికి వాడికి మరణం రావాలనే ఉద్దేశంతోనే దేవుడు ఉద్దేశాడు. దేవుడు ఏదైనా ఒక మనిషి చేశాడు అనుకోండి, పాత మన గ్రంథంలో ఖచ్చితంగా వాడు శిక్ష అమలు చేశాడు. క్రొత్త మన గ్రంథంలో ఆయన కృప ఇంకా నిలిచి ఉంది కనుకనే ఇలాంటి పనికి మాలి వారందరూ కూడా రాస్తున్నారు కనుక ఇక్కడ బ్రతుకుంటున్నారు. ఒకవేళ దేవుడు ఖచ్చితంగా ఆయన ఉగ్రుడు అవుతే పాత నిబంధన గ్రంథం కాలంలో ఒకవేళ ఉంటే వెంటనే శిక్ష వచ్చేది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన కృపామయుడు కనుకనే ఆయన కృప ఇంకా ఉంది. అందుకే ఇలాంటి వారి గురించి కూడా మనం ఇంకా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు శత్రువులు కూడా ప్రేమించమన్నాడు కనుక ఇలాంటి వారి గురించి కూడా మనం ప్రార్థన చేస్తున్నాం మారాలని. అర్థమవుతుందా? ఇప్పుడు మీ ప్రశ్న సమాధానం వచ్చిందా లేదా? అమ్నోను చచ్చాడా లేదా? చచ్చాడు. ఇప్పుడు ఈడేమన్నాడు, అమ్నోను ఏమీ చేయలేదని రాశాడు లేదా? అమ్నోను ఏమీ చేయలేదు అని రాశాడు. ఒకసారి చదవడం వెళ్ళేది సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 14 వచనాలు వేసేసి ఈడు వివరణ ఇచ్చాడు. సొంత చెల్లిని రేపు చేసిన అన్నయ్యకు బైబిల్ దేవుడు ఎటువంటి శిక్ష వేయలేదు. ఎటువంటి శిక్ష వేయలేదా? ఇక్కడ చంపేసే ఉన్నాడు కదా. అవును, చచ్చాడు కదా. ఇక్కడ
చచ్చాడే లేదా? చనిపోయాడు. చచ్చిన తర్వాత ఏమంటున్నాడు అక్కడ కింద అవును. కింద ఏ విషయం ప్రస్తావించి అంటున్నాడు చూడండి 32 వచ్చిన ఏమంటున్నాడు చూడండి కింద చచ్చిపోయిన తర్వాత ఏమంటున్నాడు ఒకసారి అమ్నోను చూడండి. మాత్రమే మరణమాయను అనగా అతడు అబ్షాలోము సహోదరి అయిన తామారును బలవంతము చేసిన నాటి నుండి అబ్షాలోము అతను చంపవాలని తాత్పర్యంతో ఉండినని అతను నోటి మాటలను బట్టి నిశ్చయించుకొని వచ్చును. అవును. దేని బట్టి చంపాడంట? కారణం తామారుని చెరిపినాడు గనకనే చంపాడు. తామారు చెరిపినందుకు శిక్ష వచ్చింది లేదా? వచ్చింది. మరి ఏమంటున్నాడు? తామారుని చెరిపేసినా సరే ఏమి చేయలేదు అంటున్నాడు. తామారుని చెరిపినందుకే అమ్నోడిని చంపాడంట. ఇప్పుడు తామారుని చెరిపినందుకే అమ్నోడికి శిక్ష వచ్చింది లేదా? వచ్చింది. ఇప్పుడు దేవుడు న్యాయవంతుడా కదా? ఎగ్జాక్ట్లీ న్యాయవంతుడు. వీడికి అర్థం కాలేదు. కాబట్టి వింటున్నటువంటి ప్రేక్షకులకు వీక్షకులకు ఈ ప్రశ్న సమాధానం వచ్చిందని భావిస్తున్నాను. తప్పకుండా. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.